హలో గాయ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. యాక్చువల్లీ రికార్డ్ చేసి ఒక 2 months అవుతుంది. నా సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు రికార్డ్ చేశాను. ఇది చూస్తుంటే మీకు నా ఇల్లు అవుట్ సైడ్ ఇదంతా. నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు టిఫిన్ తింటున్నాను. వ్లాగర్స్ ఇట్లనే చెప్తారు కదా, నేను బ్రష్ చేశాను, టిఫిన్ తింటున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను. సో టిఫిన్ చేసినాక కొంచెం చదువుకొని, నాకు 2 o'clock ఎగ్జామ్. సో 2 o'clock ఎగ్జామ్ అయితే మనం 12:30కి స్టార్ట్ అవుతున్నాము. నాకు ఇక్కడ కాలేజ్ నుంచి మా ఇంటికి ఒక 40 minutes ఉంటుంది. నేను నా స్కూటీ పైన వెళ్తానండి. అండ్ ఒక 30 kilometers వస్తుంది. ఇంకా 32 ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి 35. నాకు అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 70 kilometers నేను డ్రైవ్ చేస్తాను. సెమ్ ఎగ్జామ్స్ కానీ నా కాలేజ్కి నేను రెగ్యులర్ వెళ్తాను కాబట్టి ఒక వీక్లీ 2 or 3 వెళ్తాను నేను. సో కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి కాలేజ్కి దూలు తీరిపోయిద్ది నాకు. ఎందుకు అంత దూరం వేయించుకున్నావు అంటే నాకు తెలీదు. నేనేదో అప్లై చేశాను ఆన్లైన్లో, అట్లా పడింది. సో ఆ సెంటర్ అక్కడే చదవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను తిన్నాను, టిఫిన్ తినేసి మార్నింగ్ కాసేపు చదువుకొని ఇప్పుడు నేను కాలేజ్కి రెడీ అయిపోతున్నా. ఎగ్జామ్ ఆ రోజు నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటా. సో గెట్ రెడీ విత్ మీ. నేను రెడీ అవుతున్నాను, చూడండి. నా బేర్ ఫేస్ చూసి ఏం భయపడకండి గాయస్, నేను ఇట్లానే ఉంటాను మ్యాక్స్. రీల్స్లో మీరు చూసేదంతా ఫిల్టరు, ఇదొకటి. అండ్ కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఐ పిగ్మెంటేషన్ లైట్గా ఉంది. నా డార్క్ సర్కిల్స్ ఎప్పుడు నాతోనే ఉన్నాయండి. నా చిన్నప్పటి నుంచి అవి బట్టికి పోవు. ఏదో పెద్ద నువ్వు ఎగ్జామ్ రాయడానికి కూడా ఇంత రెడీ అవ్వాలా అనొద్దు. అది కూడా రెడీ అవ్వకపోతే నా మొహాన్ని నేను చూసుకోలేను కాబట్టి నేను రెడీ అవుతున్నాను. సో రెడీ అయిపోయినాక చూడండి నేను ఎట్లా ఉంటానా ఏంటి, అసలు ఈరోజు అంతా ఏం చేస్తాను ఏంటని మొత్తం మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. నా గెట్ రెడీ విత్ మీ, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్. నా లైఫ్ ఒక క్రేజీగా ఉంటుందన్నమాట. నేను మీతో మొత్తం షేర్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ వ్లాగ్స్ అవన్నీ స్టార్ట్ చేశాను గాయస్. ఓకే, మొత్తం రెడీ అయిపోయాను. రెడీ అయిపోయినాక హెయిర్ టై చేసుకుంటున్నా. ఎందుకంటే మనం డ్రైవ్ చేయాలి కదా, మొత్తం ప్యాక్ చేసేసుకుంటాము నెక్స్ట్. సో హెయిర్ అట్లా లీవ్ చేసుకుంటే బాగోదు కాబట్టి నేను రెడీ అయిపోతున్నాను. అండ్ నేను మర్చిపోయాను ఏంటంటే, ఆ రోజు నేనేం తినలేదంట. నాకు తర్వాత వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను. సో ఇదిగోండి ఇక్కడే చెప్తున్నాను అనమాట, నేను ఏం తినలేదని చెప్పి. సో ఇంకా నేను వచ్చేసరికి 5:30 అవుతుంది. చూసారా, ప్యాక్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. అలా డ్రైవ్ చేసుకుంటా వెళ్దాం 60-70 అట్లా. మొత్తం హైవేనే అండి ఇది. హైవే త్రూ వెళ్ళాల్సి వస్తుంది. సో నేను వైట్ లైన్ దగ్గరే ఉంటాను, అటు సైడే. ఎటు వెళ్ళను అనమాట, అటు సైడ్కి అస్సలు వెళ్ళను. సెంటర్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు నా సెంటర్. నేను మొత్తం క్లియర్గా చూపించలేను కానీ మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఎగ్జామ్ 5కి అయిపోతే నేను 5:30కి బయలుదేరాను. నాకు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక 1/2 hour 40 minutes అట్లా పడుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 10 kilometers వరకు వచ్చేసిన అప్పటికే. సో మీ టోల్ గేట్ కూడా కనిపించుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలా వస్తూ ఉన్నాను. ఇంకా ఓపిక నశించిపోయింది నాకు. ఇంకా నా వల్ల అవ్వట్లా ఈ డ్రైవింగ్ చేయడానికి. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాను గాయస్. ఇంకా తినేసి మంచిగా బొజ్జోవాలి. ఇంత డ్రైవింగ్ చేసి ఇంత స్ట్రెస్ డే నా వల్ల అవ్వదు బాబోయ్. సో ఇంటికి వచ్చేసాను. అలా బిగ్ బాస్ చూస్తా నా డే అలా ఎండ్ చేశాను. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.